డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జనరల్ గా భక్తి అనంటే అదేదో చాలా పెద్ద డెఫినేషన్ అన్నట్టు, దేవుడికి పూజ చెయ్యాలి అనంటే అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్నట్లు, మనం కొన్ని విషయాలని చాలా ఎక్కువగా ఆలోచించి అమ్మో వీటికి మనం దూరంగా ఉంటే మంచిదేమో అన్న స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ దేవుడికి పెద్ద పెద్ద ప్రోటోకాల్స్ లాగా ఫాలో అవ్వాల్సిన వాటి కన్నా మనసు నిండా భక్తితో ఆ స్వామిని కొలిస్తే తప్పకుండా మనల్ని వింటాడు, మనల్ని కూడా ఆయన చక్కగా చూసుకుంటాడు అనేది మాత్రం ఒక బేసిస్ లైన్. సో దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు డివోషనల్ గెస్ట్ ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారాన్ని చాలా సులభతరంగా మనందరికీ అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రవర్తకురాలు పద్మజ రామానుజదాస్ గారు. నమస్తే పద్మజ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, ఆచార్య అనుగ్రహంతో క్షేమం. మీరంతా ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను, ఆ దేవుడు అనుగ్రహంతో అందరం చక్కగా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాము. మన విజయవాడకి సంబంధించి ఏ నలుగురు ఆడవాళ్ళు కలిసినా, భక్తికి సంబంధించి ఎలాంటి టాపిక్ వచ్చినా అందరూ ముక్త కంఠంతో మాట్లాడేది పద్మజ గారు. ఆవిడని అడగాలి, ఆవిడతో మాట్లాడితే బోలెడంత మనకి జ్ఞానం వస్తుంది అని మీ గురించి అలా చెప్పగా ఫైనల్లీ మిమ్మల్ని రీచ్ అవ్వగలిగాను. మీతో కలిసి ఇవాళ షో చేయగలుగుతున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది. అదంతా వాళ్ళ అభిమానం, పైన ఆచార్యుల అనుగ్రహం. పద్మజ గారు, ముందర ఒక రెగ్యులర్ డివోషనల్ సిరీస్ మనం ప్రారంభిస్తున్నాం ఇవాళ. తప్పకుండా ఆడియన్స్ కి మిమ్మల్ని సుమన్ టీవీలో చూడడం ఇదే ప్రథమం కాబట్టి అసలు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తూ ఉంటారో నాకు తెలుసు, కానీ ఆడియన్స్ అందరికీ కూడా మిమ్మల్ని కాస్త పరిచయం చేయడానికి మీ గురించి తెలియజేయమని అడుగుతున్నాను. తప్పకుండా అండి. నా పేరు పద్మజ రామానుజదాసి. అంటే పద్మజ నా ఒంటి పేరు. మా ఆచార్యులు అంటే మాకు సంవత్సరం అయిన తర్వాత పంచ సంస్కారాలు అనుగ్రహింపబడిన తర్వాత మేము రామానుజదాసి లేదా రామానుజదాసన్ మగవారైతే, లేదా రామానుజదాసుడు అని పిలువబడడం సంప్రదాయం. అందుకోసం పద్మజ రామానుజదాసి అంటూ నా ఐడెంటిటీ చెప్పుకోవటం అది నాకు అలవాటైపోయింది. అలా పద్మజ రామానుజదాసిగా 9 సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయంలోకి రావడం జరిగింది. శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటే చాలా ఆసక్తి కలిగి మా అమ్మగారి ద్వారా ఈ సంప్రదాయంలోకి వచ్చాను. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జయర్ స్వామి వారి శిష్యురాల్ని. వారి ద్వారా పంచ సంస్కారాలు పొందబడ్డాను. అంటే పంచ సంస్కారాలు అంటే తాపహ పుండ్ర తదా నామో మంత్ర యాగశ్చ పంచమహ అంటారు. శంఖ చక్రాలు తాపడం చేయబడడం అంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అలా చక్రాంకితములు కాబడి 9 సంవత్సరాల క్రితం శ్రీ వైష్ణవ సంప్రదాయంలోకి అడుగుపెట్టాను. ఈ 9 సంవత్సరాలుగా అడుగుపెట్టిన మొదటి సంవత్సరం నుంచి ఆచార్యుల అనుగ్రహంతో మా ఆచార్యుల వారి ఆజ్ఞగా ప్రవచనాలు చెప్పడం ప్రారంభం చేయడం జరిగింది. ఆచార్య శ్రీహస్త పరికరంగా మాత్రమే. అంటే ఏంటండి? అంటే నేనేదో పెద్ద ఆచార్యురాల్ని కాదు. మా ఆచార్యుల వారి యొక్క శ్రీహస్తం అంటే చేతి పరికరంగా. ఇప్పుడు ఈ మైక్ ఇచ్చారు మీరు నాకు. ఈ మైక్లో కరెంట్ ఉన్నంతసేపు ఇది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ కాకపోతే బ్యాటరీ అయిపోతే ఆగిపోతుంది. అలాగే మా ఆచార్యులు నా ద్వారా ఏం పలికిస్తారో అది పలుకుతాను. అంతవరకే. నా అంతటా నేను చెప్పేది కాదు. నేను చెప్పే ఏ మంచిదైనా మా ఆచార్యుల అనుగ్రహం. నేను చెప్పే దాంట్లో ఏ దోషం ఉన్నా అది నాది. ఎంత బాగా చెప్తున్నారు. సో మంచి చెప్పేదంతా ఆచార్యుల అనుగ్రహం. ఏదన్నా పొరపాట్లు అక్కడ ఇక్కడ జరిగితే అది మాత్రం కంప్లీట్ గా నావే. ఎంత బాగా చెప్తున్నారు. సో అసలు ఈ వైష్ణవ సాంప్రదాయం గురించి అంటే అసలు ఎలా ఉంటుంది? వైష్ణవ సాంప్రదాయం అంటే అది విడిగా ఉంటుందా? వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి బేసిక్స్ ఆల్ నుంచి అసలు అవి ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు. మీరు చెప్తే తెలుసుకుందాం అనుకుంటున్నాం. తప్పకుండా అండి. శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటే ఏదో అందనటువంటిది, లేకపోతే బ్రహ్మ పదార్థం అనుకుంటారు. ఏం లేదు. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తాం మేమందరం. అయితే మాకు ఆచార్యులు ఎలా చెప్తారో అలా ఆచరించటమే శ్రీ వైష్ణవ సంప్రదాయం. విశిష్టాద్వైత సిద్ధాంతం అని అంటారు. ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మీరు అన్నారు వాళ్ళు కూడా తెలియదండి మాకు అని. ఈరోజు ఎందుకు మొదటి ఎపిసోడ్ కదా, ఆ నుంచే ప్రారంభం చేద్దాం. తెలుగు అక్షరాలకి మూల కారణం ఆ రెండిటితో ప్రారంభం చేద్దాం. ఆ అంటే అచ్యుతుడు, ఆ అంటే ఆచార్యుడు. అచ్యుతుడు గురించి ముందుగా తెలుసుకుందాం. అచ్యుత నచ్యుత అంటారు. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకొని పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ఆశ్రయించామంటే ఇక ఆయన వదలడు. నచ్యుత, వదిలే ప్రసక్తే లేదు.
మనం ఆ స్వామి పాదాలను ఆశ్రయించటమే ఆలస్యం. ఆయన ఒక్కసారి మనం అడుగు పెట్టామా ఆయన శ్రీ సన్నిధిలో, ఆయన శ్రీపాదాలు పట్టుకున్నామా, ఇక ఆయన తప్పకుండా మనల్ని కటాక్షిస్తాడు. అందుకనే అకారార్థో విష్ణు అంటారు. మీరు ఉదాహరణకి చూడండి, ఏ అక్షరమైనా ఆ అక్షరంలో ఆ ఉంటుంది. అచ్చులు హల్లులు తెలుగులో, అవునా? క ఖ గ ఘ క అ వస్తుందా? ప్రతి అక్షరంలో ఆ ఉంటుంది. అంటే అక్షరాలన్నింట్లో కూడా అకారం శ్రీ మహావిష్ణువు. అబ్బా! అలాగే సమస్త ప్రాణులలో కూడా ఆ స్వామి అంతర్యామిగా వేంచేసి ఉంటాడు, వ్యాపించి ఉంటాడు, అంతటా ఉంటాడు ఆ స్వామి. అటువంటి ఆ స్వామిని మనం ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? మీరు రోజు పూజ చేస్తారా? ఎలా చేస్తారు? ఎలా చేస్తాము అన్న దాంట్లో ఎన్ని డౌట్లు అంటే 2 ఒత్తులతో దీపారాధన చేయాలా, 3 ఒత్తులతో దీపారాధన చేయాలా? అది సెకండరీ. నేను అడిగే పాయింట్ ఏంటంటే, మీరు నమ్మకంతో చేస్తారా, విశ్వాసంతో చేస్తారా? దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను, దేవుడి పట్ల విశ్వాసం ఉంది, 2 ఉన్నాయి. అసలు రెండిటికి వ్యత్యాసం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఒక చిన్న ఉదాహరణతో చూద్దామా? ఒక గారడీవాడు ఉన్నాడు. అటువైపు ఒక పోలు, ఇటువైపు ఒక పోలు పెట్టి మధ్యలో ఒక ఫ్లోర్ నుంచి 10 ఫీట్ ఎత్తులో ఒక రోప్ కట్టాడు. ఈ పోల్ నుంచి ఆ పోల్కి తాను ముందుగా నడిచాడు గారడీవాడు. చుట్టూ జనం చూస్తూనే ఉన్నారు. ఆహా, భలే ఉంది భలే ఉంది అని చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఆ గారడీవాడు చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు. అదే రోప్ మీద అట్నుంచి పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ కర్రని చక్కగా అవతలకి చేరిపాడు. మళ్ళీ చప్పట్లు కొట్టారు. తర్వాత ఆ గారడివాడు ఒక చిన్న పిల్లవాడు, వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు ఒక బాబుని ఎత్తుకుని ఇట్నుంచి అటుకి అలా నడిచారు. చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. బాగుంది. అప్పుడు గారడివాడు అడిగాడు, మీరందరూ ఇప్పుడు చూశారుగా, 3 సార్లు చూశారు. నేను నడిచాను, కర్ర పట్టుకొని నడిచాను, పిల్లవాడిని పట్టుకొని నడిచాను. మీకు అందరికీ నమ్మకం వచ్చిందంటే, ఓ యా బాగుంది బాగుంది అంటూ అందరూ హుషారుగా అతన్ని ఎంకరేజ్ చేశారు. తర్వాత నా పిల్లవాడిని కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లవాడిని ఇవ్వండి. వచ్చిన వాళ్ళల్లో ఒక పాపని ఎత్తుకొని ఒక ఆవిడ కనపడింది, మీ బాబుని ఇవ్వండి, నేను ఎత్తుకొని ఇటు నుంచి అటు నడుస్తానన్నారు. ఆమె ఇవ్వలేదు, భయపడింది. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఆయన పడిపోకుండా ఇటు నుంచి అటు నడుస్తాడని నమ్మింది, కానీ తన బాబుని ఇవ్వాలనేటప్పటికీ విశ్వాసం కలగలేదు. నమ్మకాన్ని మించి సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో అదే విశ్వాసం. మనం అందరం భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాం, కానీ ఆయన ఎల్లవేళలా మనల్ని రక్షిస్తాడు అని విశ్వాసం మన మనసుకి కుదరాలి. ఆ విశ్వాసంతో మనం పూజ చేయాలి. ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. సంప్రదాయం ఏదన్నా కావచ్చు, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన మనందరినీ నడిపిస్తున్నాడు అని అందరూ నమ్ముతాం. కానీ ఆ నమ్మకానికి మించి విశ్వాసం అనేది మనలో ఎప్పుడైతే జత చేరుతుందో అప్పుడు భగవంతుణ్ణి మనం పరిపూర్ణంగా శరణాగతి చేయగలుగుతాం. శరణాగతి అంటే ఏంటి? కంప్లీట్ సరెండర్. చేతులు ఎత్తేసేయాలి. నాకు నేను రక్షకుణ్ణి కాదు, నాకు వేరెవరూ రక్షకులు లేరు, నాకు నీవే రక్షకుడివి అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ స్వామిని ఆశ్రయించాలి. అయితే మనలో కొంతమందికి విశ్వాసం ఉంటుంది, కానీ అమ్మో నేను చేసిన తప్పులేమన్నా చూసి స్వామి నన్ను అనుగ్రహిస్తాడో లేదో అనేటువంటి ఒక చిన్న సంశయం అయితే ఉంటుంది. నమ్మకం ఉంటుంది స్వామి మీద, ఆయన మనల్ని రక్షిస్తాడనే నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, కానీ మన తప్పులు చూసి మనం భయపడతాం. విష్ణు సహస్రనామంలో ఒక అద్భుతమైనటువంటి నామం ఉంది పరమాత్మను గురించి, అదే అవిజ్ఞాత. అవిజ్ఞాత, ఆయన ఏమీ తెలియనట్లుగా ఉంటాడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అన్నిట్లో ఉంటాడు, అన్ని తెలిసినవాడు. అదే సమయంలో తెలియనట్లుగా ఉంటాడు. దేని గురించి? మన తప్పుల్ని గురించి. ఏమీ తెలియనట్లుగా అంటే మనం ఒకసారి వెళ్ళి ఆశ్రయించామనుకోండి, ఇక అన్నిటినీ క్షమించేస్తాడు. చూసి చూడనట్లు ఊరుకుంటాడు మన తప్పుల్ని. ఏది ఆయన ఆశ్రయించక మునుపు మనం చేసిన తప్పుల్ని అవిజ్ఞాత, పట్టించుకోడు, వదిలిపెట్టేస్తాడు. ఆశ్రయించిన తర్వాత కూడా మనం తప్పులు చేస్తే తెలిసి ఈసారి మాత్రం క్షమించడం ఉండదు. అది దానికి తగినట్లుగా వేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఆ స్వామిని మనం నమ్మకం కంటే కూడా విశ్వాసంతో నిండు విశ్వాసంతో, మహావిశ్వాసం అంటారు, ఆ స్వామి ఎట్టి పరిస్థితుల్లో నన్ను రక్షిస్తాడు. చిన్న బాబు ఉన్నాడండి, తండ్రి వెనకాల వెళ్ళిపోతూ ఉన్నాడు, పట్టుకోకుండా ఒక్కొక్కసారి నడుస్తాడు, ఒక్కొక్కసారి పట్టుకొని నడుస్తాడు. అప్పుడే అడుగులు వస్తున్న పిల్లవాడు వదిలిపెట్టేయటం కారణం ఏమిటి? పక్కన తండ్రి ఉన్నాడు, దబక్క నేను పట్టుకోబోతూ ఉంటే పట్టుకుంటాడులే అని. అది విశ్వాసం పిల్లవాడికి తండ్రి మీద, అది ఉండాలి. ఇలాంటి ఒక విశ్వాసం
ఆ భగవంతుడి మీద పెట్టుకొని మనం నడవాలి. ఆయన ఒకసారి మనం ఆశ్రయించామంటే ఖచ్చితంగా వదిలిపెట్టాడు. అందుకే ఆయన పేరే అచ్యుతః. ఇందా చెప్పుకున్నాం కదా, ప్రారంభంలో నచ్యుతః, అది వదిలిపెట్టడిహ. కాబట్టి మనం ఏ భయం అవసరం లేదు. ఆయన దగ్గర జ్ఞాన భక్తి గొప్పవైనటువంటి శక్తులు, గుణాలు, సకల కళ్యాణ గుణాకురుడు స్వామి. వాత్సల్యం ఉంది. ముఖ్యంగా వాత్సల్యం అంటే వత్స మీద, అంటే వత్సం అంటే అప్పుడే పుట్టిన దూడ, ఆ దూడ మీద ఆవు చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటుంది? అప్పుడే ఈనుతుందా ఆవు, ఆ దూడ మీద మాయ ఉంటుంది. వాళ్ళకే మనలాగా ఆపరేషన్ థియేటర్స్ అలా ఉండవు కదా. ఆ మాయనంతటిని ఎలా శుభ్రం చేస్తుంది? మనకంటే డాక్టర్స్, నర్సులు వీళ్ళందరూ శుభ్రం చేస్తారు తల్లి ప్రసవించిన తర్వాత. ఆవు దూడను ప్రసవించిన తర్వాత ఆ మాయ మొత్తాన్ని తానే నాకి శుభ్రం చేస్తుంది. దాన్ని ఏమాత్రం ఏహ్యభావంగా చూడదు, అసహ్యించుకోదు. అలాగే భగవంతుడు కూడా మనం ఆ స్వామిని ఆశ్రయించిన తర్వాత ఇక మన తప్పుల్ని ఆయన చూడడు. మన దోషాలను కూడా గుణాలుగా స్వీకరించేటువంటి గొప్ప గుణం ఆ స్వామి దగ్గర ఉంది. వాత్సల్యం, క్షమాగుణం. అది అందరి దగ్గర ఉండదండి. ఒక తప్పు చేసామంటే నువ్వు చేసావు, నువ్వు చేసావు, నువ్వు చేసావు, ఒకటికి 4 సార్లు తిప్పుతూ ఉంటాం మనం. అయితే ఆ స్వామి దగ్గర ఆ గుణం లేదు. వాత్సల్యం ఉంది. మనం చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. స్వామిత్వం ఉంది ఆ స్వామి దగ్గర. ఆయన స్వామి, మనమందరం ఆయన సొత్తు. సొత్తుని కాపాడుకునే బాధ్యత ఆయనదే. ఆయనదేగా మరి కదా. ఖచ్చితంగా ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనం పెట్టుకోవాలి. అది ఇప్పుడు మీరే ఉన్నారండి, బ్యాంక్కి వెళ్ళారు, క్యాష్ తీసుకొని వస్తున్నారు. ఆ క్యాష్ బ్యాగ్ ఏదో ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ ఏదో సంథింగ్ ఎవరో వచ్చి పలకరించారు, క్యాష్ బ్యాగ్ కింద పెట్టారు, ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోయారు. ఆ బ్యాగ్ ఏమన్నా నన్ను తీసుకొని నన్ను మర్చిపోయావు దీప్తి అని అడుగుతుందా? మీ బాధ్యత, మన బాధ్యత. ఆ క్యాష్దే ఉండదు. అలా మనం కూడా ఒక ఎలా అంటే అచైతన్యంగా పడి ఉండాలి. ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అంటూ, చైతన్యం ఏమీ లేనట్లుగా. అప్పుడు ఆయన తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. అది ఆ స్వామి చేసేటువంటిది.